నమస్తే. దేశంలో రోజు రోజుకి మానవత్వం మంట కలిసిపోతుంది. సో చదువుకున్నటువంటి వాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు అడవి మృగాల కంటే అధ్వానంగా తయారైపోతా ఉన్నారు. మనుషుల రూపంలో పుట్టినటువంటి ఒక క్రూర జంతువులుగా మారిపోతా ఉన్నారు. దానికి ఉదాహరణే నేను చెప్పబోయేటువంటి విషయం. దేశంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది మైనర్ల పైన లైంగికంగా దాడులు చేస్తూ ఉన్నారు. చేసుకున్నటువంటి భర్తలని, చేసుకున్నటువంటి భార్యలను సైతం కూడా అతి కిరాతకంగా హత్య చేసి నామరూపాలు లేకుండా చేస్తున్నటువంటి సంఘటనల్ని కోకొనలుగా చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండావుతపురంలో జరిగినటువంటి ఘటన. అభం శుభం తెలియనటువంటి ఒక ఆడపిల్ల, కనీసం లోక జ్ఞానం కూడా తెలియదు, కేవలం 3 సంవత్సరాల 9 నెలలు మాత్రమే, అంటే సరిగ్గా 4 సంవత్సరాలు కూడా నిండినటువంటి ఒక చిన్న పాప పైన అతి కిరాతకంగా లైంగికంగా దాడి చేసేటటువంటి ఆరోపణలు కాదు, లైంగికంగా దాడి చేసిందని చెప్పేసి నిర్ధారణ కూడా అయినట్టుగా సమాచారం అంతా ఉంది. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, నిజంగా అడవిలో ఉన్నటువంటి ఒక క్రూర జంతువు. ఆ క్రూర జంతువు కన్నా కొంత అది ఉంటుందేమో, కానీ వీడికి అది కూడా లేదు. వీడు చేసేటువంటి ఉద్యోగం కూడా, వాడు ఒక స్కూల్లో చదువు చెప్పేటువంటి టీచర్, అంటే పిల్లల్ని సక్రమమైనటువంటి దారిలో పెట్టేటువంటి ఒక ఉద్యోగం, ఒక ఉన్నత స్థాయి అయినటువంటి ఉద్యోగం. సో ఒక గురువుగా ఉండి తల్లిదండ్రుల స్థానం తర్వాత గురువుకి ఆ స్థానం ఉంటుంది. అట్లాంటి గురువు స్థానంలో ఉన్నటువంటి ఈ లుచ్చాగాడు చేసినటువంటి ఒక దరిద్రమైనటువంటి పని. వాడు ఒక టీచరే కాదు, ఆ స్కూల్కి హెడ్ మాస్టర్. ఈ హెడ్ మాస్టర్ చేసేటువంటి ఒక దరిద్రమైనటువంటి పని. ముక్కుపచ్చలానటువంటి 4 సంవత్సరాలు కూడా నిండినటువంటి ఆ పాప పైన లైంగికంగా దాడి చేశాడు. ఫోక్సో కేసు కూడా నమోదైపోయింది. ఒకసారి వివరాలు కనుక చూస్తే, ఆ సంబంధించినటువంటి ఆ పాప యొక్క తల్లిదండ్రులు రెగ్యులర్గా కూలీనాలు చేసుకునేటువంటి కుటుంబం అంతా కూడా బండావుతపురంలో ఉండి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబం. ఆడు కూడా ఎస్సీ సామాజిక వర్గమే. సరే, ఏ సామాజిక వర్గం అనేది పక్కన పెడదాం, కానీ చేసినటువంటి దరిద్ర పని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మనం చెప్పడానికి కొంత బాధగా ఉన్నప్పటికీ సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి లుచ్చాగాలకి కఠినమైనటువంటి శిక్షలు పడితేనే అటువంటి ఘోరాలు ఆగిపోతాయి అన్నటువంటి ఒక ఉద్దేశంతో చెప్తున్నటువంటి విషయం అంతే. ఎందుకంటే మనకు కొంత అది ఉంటుంది, ఛానల్ కూడా అది ఉంటుంది, కానీ ఇటువంటి వాళ్ళు రోజు రోజుకు పెట్టలేకపోతున్నారు. ఇటువంటి వాళ్ళని బహిరంగంగా ఉరి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పాప ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది, ఎల్కేజీ ఏమో చదువుతున్నట్టుంది. ఇప్పుడిప్పుడే స్కూల్లో వేస్తారు కదా తల్లిదండ్రులు. సో సండే రోజు జరిగినటువంటి ఘటన. ఆదివారం రోజు పాపకి స్కూల్ లేదు. అక్కడ పక్కనే ఉన్నటువంటి స్థానికంగా ప్రైవేట్ స్కూళ్ళకి ఆ పాప వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ పాప సండే రోజు కాబట్టి ఇంటి దగ్గర ఉన్నది. ఈ ఇంటి వెనకాలే ఉన్నటువంటి ఈ దుర్మార్గుడు ఎవరైతే ఉన్నాడో, ఈ నీచ్ కమిన ఎవరైతే ఉన్నాడో, ఈ ప్రధాన ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నాడో, ఈ జఫర్గఢ్లో ఒక గవర్నమెంట్ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తి చేసినటువంటి ఒక దరిద్రమైనటువంటి పని. దాని గురించి కూడా మాట్లాడదాం. అందుకంటే ముందు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికి కూడా వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు, ఆందోళన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ తల్లిదండ్రులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ, ఇప్పుడు మీరు ఆ పాప వాళ్ళ తల్లి అమ్మ మీరు? అవునండి. ఓకే, ఏం జరిగిందమ్మా? మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్? నేను ఇక్కడ వరంగల్ సికిఎం హాస్పిటల్ దగ్గర ఉన్నా అండి. పాపకు టెస్ట్ల గురించి వచ్చాము. ఓకే, ఆ రిపోర్ట్స్ వచ్చినాయమ్మా? నిన్న టెస్ట్కి ఇచ్చినట్టుంది, ఆ రిపోర్ట్లు ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి అండి. ఏమని చెప్తున్నారు డాక్టర్లు? ఏమని చెప్తున్నారు? రిపోర్ట్ ఏమొచ్చిందమ్మా? అవి రిపోర్ట్ ఏమొచ్చినాయని నాకు చెప్పట్లేదండి. అది సీల్ ఒక బాక్స్ లో పెట్టి సీలు వేసేసి గవర్నమెంట్ ముద్రేసి ఉందండి. అది కోర్టుకి సబ్మిట్ చేస్తారు. ఎవరమ్మా మీ పాప పైన లైంగికంగా దాడి చేశారా? అసలు ఏంటిది? మీకు పాప ఏమని చెప్పింది? మా పాప ఏమని చెప్పిందంటే, మా పాప నేను వెళ్ళే వరకు పాప నేను విండోలోకి వెళ్ళి చూసేవారు, పాపకి పాయింట్ లేకుండా బెడ్ మీద పనుకోబెట్టేసి ఉన్నది. వాడు అప్పుడే లేచి లింగి చదువుకుంటా బయటకు వచ్చేస్తున్నాడు. నేను లోపలికి వెళ్ళిపోతే పాప ఫుల్ చెమటలతో ఉన్నది. ఫుల్ చెమటలతో బెడ్ మీద ఉన్నది. బయటికి తీసుకొని వచ్చి, నువ్వు ఎందుకు పాయింట్ ఇప్పినావు, దేనికి ఇప్పినావు అనేసి అడిగాను. నేను చాలా గట్టిగా అరిశాను. అరిస్తే ఆయన అన్నాడు కదా, పాపకు టాయిలెట్ వస్తుందని ఇప్పేసిన అని అన్నాడు. అతని పేరేం పేరమ్మా? అతని పేరు తాటికాయల భాస్కర్, గవర్నమెంట్ టీచర్.
అంటే ఇంతకుముందు ఏమైనా మీ ఫ్యామిలీతో సంబంధాలు ఉన్నాయా, లేకపోతే అసలు పాప ఎందుకు పోయింది అక్కడికి? ఇవే తీసుకొని పోయినా ఇంట్లోకి వెళ్ళి ఏం చేశాడు? అంటే ఇంట్లోకి వెళ్ళి ఆయన వచ్చి రోడ్డు మీద ఉండి పిలిచాడా, పిలవచ్చు సార్ ఆయన, ఎందుకంటే ఆయన కనబడితే వెళ్ళిపోతుంది పాప. ఓకే, ఆయనతో బిస్కెట్ కొనిచ్చుడు, షాపుకి తీసుకుపోవడం అట్లా చేస్తాడు ఆయన. ఓ ఇంటి పక్క ఉన్నాడు కాబట్టి కొంత పాపకు పరిచయం తెలిసినటువంటి పరిచయం తెలిసినట్టు, వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళతో ఆడుకుంటానికి వెళ్తారు వాళ్ళ పిల్లలు, అట్లా పరిచయం అండి. ఆయన కనబడితే వెళ్ళిపోతుంది. ఓకే, ఆయన పిలవకున్నా ఆయన ఒకవేళ ఇట్లా అన్నా చేయితో ఇట్లా అన్నా, ఆయన నోటితో పిలవడు, చేయితోనే ఇట్లా అంటాడు, అనుడితోనే ఆమె వెళ్ళిపోతుంది. ఇప్పుడు పాప ఏమని చెప్తుంది మరి మీతో నిజంగా ఇటువంటి జరిగిందని చెప్తుందా? ఏమని చెప్తుంది? చెప్తుందండి, పాప నీకు టాయిలెట్ వస్తుందా అంటే, లేదు అమ్మ టాయిలెట్ వస్తలేదు నాకు అని అన్నది. మళ్ళీ పాప నీకు టాయ్ వస్తుందని తాతకు చెప్పినావా అంటే, లేదు తాతకు చెప్పలేదు నేను అనేది చెప్పడం జరిగింది. ఇన్నరు పాయింట్ నువ్వు ఇప్పమన్నావా అంటే, నేను ఇప్పమని లేదు తాతనే ఇప్పాడు అనేసి అన్నది. నేను అక్కడ అరిచాను, లొల్లి పెట్టి పాపను అట్నే తీసుకొని వచ్చాను, బయట ఇంటికి తీసుకొని వచ్చేసి మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్లేసి పాపను క్లియర్ గా అడిగితే పాయింట్ ఎందుకు ఇప్పాడమ్మా అంటే, ఇట్లా ఇప్పాడు పాయింట్ తీసి బెడ్ మీద పనుకోబెట్టేసి ఇట్లా చేతులు పెట్టాడు అని చెప్పిందండి. చేతులు పెట్టేశాడు అని చెప్పింది. ఇప్పుడు పాప బాగానే ఉందా? ఇప్పుడు పాపకు నిన్నటి నుంచి పొద్దున్నుంచి బాగా స్టమక్ పెయిన్ అండి. ఓకే, చాలా ఇబ్బందిగా ఉంది. పాప ఫుడ్ కూడా సరిగా తీసుకోవట్లేదు. హాస్పిటల్లో జాయిన్ చేశారు ఏమన్నా? హాస్పిటల్ ఇంకా జాయిన్ చేయలేదండి. నిన్న నిన్న చూపించుకున్నాం, వెళ్ళాము. నైట్ అంతా కూడా ఏడవస్తుండే నాకు. నేను ఇంటికి వెళ్ళలేదండి, నన్ను ఇంటికాడ చాలా బెదిరిస్తున్నారు. ఉప సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు, ఊర్లో పెద్ద మనుషులండి. ఎందుకు బెదిరిస్తున్నారు? వాళ్ళు ఎందుకు బెదిరిస్తున్నారు మిమ్మల్ని? నన్ను కొడతారట ఆయనే, నువ్వు తప్పుడు విచారణ చేస్తున్నావు అనేసి నన్ను నా భర్తను, మా అత్త మామను నన్ను కొడదామని బెదిరిస్తుండ్రు. మా అత్త మామను మా ఆయనను తీసుకొని పోయి మొత్తం రౌండ్ అప్ చేసి వాళ్ళ ముగ్గురిని మధ్యలో నిల్చోబెట్టేసి నా పొద్దుగల పిలిచారు. కేసు ఎందుకు పెట్టినావు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో. ఎందుకు పెట్టావు, దేనికి పెట్టావు, ఇక్కడ మాట్లాడుకుందాం, నువ్వు కేసు వాపసు తీసుకోవాలి, మా మాట వినావా నువ్వు, మాతో అవసరం రాదా అనేసి నన్ను చాలా బెదిరిస్తున్నారండి. ఇక సర్పంచ్ గారు అయితే నా మీద నా చేయి పట్టుకొని లాగడం, స్టేషన్ లా నా భుజాల మీద చేయి వేసి ఇటు రామ్మా అని నన్ను పిలవడము, ఇవన్నీ చేశారు ఆయన. అంత అరాచకమైంది మరి అట్లా. నేను లోపలి స్టేషన్ లో ఉన్నా కూడా నా దగ్గరికి వచ్చి నా మీద చేసి గుంజడము, వాళ్ళకి పోలీసులకు కూడా చెప్తే వాళ్ళు బయటికి వెళ్ళకూడతా అంటే మళ్ళీ లోపలికి రావడము, బయటికి రామా అని నువ్వు అక్కడ కంప్లైంట్ రాస్తుంటే కూడా నాకు ఒక 4 గంటలు పట్టిందండి కంప్లైంట్ రాస్తా అంటే. మేము 2 లైన్లు రాస్తున్నాగానే మళ్ళీ ఆపడము, నన్ను ఇబ్బంది పెట్టారు లోపల. మీరు వర్ధనపేట పోలీస్ స్టేషన్ లో అన్ని కంప్లైంట్ చేసింది? వర్ధనపేట పోలీస్ స్టేషన్ లో అండి. ఓకే, ఏమంటే స్పందించిందా? ఎఫ్ఐఆర్ అయిందా మీరు, లేకపోతే ఏమన్నా 1 డే ఏమన్నా లేట్ అయిపోయిందా? వెంటనే కాలే. తమ్ముడు మాట్లాడతారండి. ఇప్పుడు ఇప్పుడు అంటే వాళ్ళు బెదిరించేటువంటి వాళ్ళు ఎవరైతే సర్పంచ్ ఉప సర్పంచ్ అంటున్నారు కదా, వాళ్ళు ఏమైనా అతనికి ఏమైనా రిలేటివ్సా? రిలేటివ్స్ ఫేవర్, మొత్తం ఊరు మొత్తం అటే ఫేవర్ ఉంది. మా సైడ్ ఎవరు లేరు, ఎందుకంటే ఇప్పుడు తటవేల భాస్కర్ ఎవరైతే ఉన్నారో ఈ మరపట్ల ఇంట్లో ఆడపిల్లను భాస్కర్ ఇవ్వడం జరిగింది. అక్కడనే పక్కనే అత్తగారిలో తల్లిగారి ఇల్లు పక్క. మీరు చూసినామని చెప్పేసి అంటున్నారు కదా, కిటికీలోకి వెళ్ళి చూసామని చెప్పేసి మీ పాపని తీసుకుని వచ్చి అంటున్నారు కదా, అప్పుడు మరి ఏమైనా నిలదీయలేదా మీరు? ఏంటిది, ఏం జరిగింది, పాపను అట్లా ఎందుకు చేశారని చెప్పేసి మీరు ఆ భాస్కర్ నిలదీయలేదా? నేను వాళ్ళ తమ్ముని మాట్లాడుతున్నా సార్. చెప్పు బ్రదర్. అంటే ఈ భాస్కర్ అనే వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు సార్. ఒక భార్యనేమో సొంత అదే గ్రామం చెందిన ఆవిడ, అదే గ్రామం చెందిన ఆవిడ. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు కేసు ఎందుకు పెట్టారు, మీరు కేసు పెట్టకండి, మీరు కేసు పెడితే మేము ఊరు నుంచి వెళ్ళేస్తామంటూ బెదిరిస్తున్నారు సార్. అవి వీళ్ళు కూడా అక్కడ అంటే వీళ్ళకు మా అక్క వాళ్ళకి టచ్ ఫోన్ కూడా లేదు వీళ్ళకి ఇద్దామన్నా కూడా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు అతన్ని నిలదీసిందా, అతనితో మీరు ఏమైనా మాట్లాడిందా, లేకపోతే ఏమైనా దాడి చేసిందా అతని పైన? ఎందుకు ఇలా చేసామని అడిగిందా? తర్వాత ఏమైంది? దాడి చేయలేదు, మేము అడిగాము ఎందుకు ఇట్లా చేశారంటే, నేను చేయలేదు, నేనేం చేయలేదు, నార్మల్ గా టాయిలెట్ వస్తుందంటే డ్రెస్ ఇప్ప అన్నారు. అది మేము పాపకి అడిగాము ఏమైంది పాప అంటే, తను యాక్షన్ చేసి చూపించింది, తన వజన పైన ఇట్లా
వజన పైన అంటే చూసాను నేను ఆ వీడియో చూసాను. ఓకే సార్, తన వజన పైన చేసి నన్ను ఇట్లా ఇట్లా చేశాడు అని పాప చెప్తుంది. మేము తెలియగానే మేము ఒక 1.5 hour తర్వాత మేము పిఎస్ కి కాల్ చేసాం. 100 కాల్ చేసాం సార్. కాల్ చేశాక పిఎస్ నుంచి వచ్చారు, వచ్చి నార్మల్ గా వాళ్ళ రెస్పాన్స్ వాళ్ళు తీసుకున్నారు. ఫస్ట్ తీసుకొని వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసాం కూడా చాలా టైం పట్టింది. ఇప్పుడు మేము అంటే మేము చదువుకోలేదు, మేము చదువుకోకున్నాడు, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ రైటర్ పెట్టి వాళ్ళు కంప్లైంట్ రాలి కదా సార్. మేము ఈవినింగ్ 5కి వెళ్తే మాకు ఎఫ్ఐఆర్ అవడానికి రాత్రి 11 గంటలు అయింది సార్. రాత్రి 11 గంటలు అయితే వాళ్ళ విలేజ్ నుంచి సర్పంచ్, ఉప సర్పంచ్, మాజీ సర్పంచ్ వచ్చినప్పుడు వాళ్ళు మా అక్క పైన చేస్తుంటే వీళ్ళు ఈ పోలీసు వాళ్ళు కూడా ఏం స్పందించట్లేదు. అట్లా ఎందుకు చేస్తున్నారు మీరు అని అంటే, మీరు బయట మాట్లాడుకోవాలి, మీరు పిఎస్ లోకి వచ్చి ఏం మాట్లాడుతున్నారు అని మా అక్క కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంటే ఆమె చేతులు పెట్టుకుని గుంజుతున్నారు. ఇప్పుడు నిన్న కేసు అయింది కదా, బాలికపై హెడ్ మాస్టర్ లైంగిక దాడి, ఫోక్సో కేసు కూడా నమోదైనట్టుంది కదా? అవును సార్, అది కేసు అయినా కూడా కేసు మొన్న నైట్ అయింది సార్. నిన్నటి వరకు మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళాలి. అది నేను ఫోన్ చేసాను, నైట్ వెళ్ళి గొడవ అంటే ఎస్ఐతో గొడవ పెట్టుకున్నా, ఏంటి మీరు తీసుకెళ్తారా అని గొడవ పెట్టుకున్నాక వాళ్ళు తీసుకొచ్చారు సార్. ఇప్పుడు ఏమైంది, రిపోర్ట్ ఏమన్నా బయటకు వచ్చిందా ఏంటిది, నిజంగా లైంగికంగా దాడి జరిగిందా? అంటే రిపోర్ట్ అయితే ఇవ్వలేదు మేడం గారు, సీల్ వేసి బాక్స్ లో పెట్టారు. బట్ మాకు డాక్టర్ గారు ఒక ప్రాథమికంగా చెప్పింది ఏంటంటే, అమ్మాయి పైన అత్యాచారం ప్రయత్నం అయితే జరిగింది, కొంచెం సీమన్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు డాక్టర్స్ అయితే. ఇక్కడ సీకేఎం వరంగల్ జిల్లాలోని సీకేఎం హాస్పిటల్ దగ్గర ఉన్నాం సార్. ఇప్పుడు ఏం కావాలి మీకు, అంతిమంగా ఎటువంటి న్యాయం జరుగుతాయి? ఇటువంటి మృగాలు వాళ్ళకి అడ్డుకట్ట వేయచ్చు ఇటువంటి వాళ్ళకి? నాకు ఈ అమ్మాయి యొక్క కోడలు ఉంది, నాకు ఇంకొక 1 year పాప కోడలు ఉంది. ఇలాంటి మృగాల మధ్యలో నా కోడలు, రేపు నేను పెళ్లి చేసుకున్న బిడ్డలు, రేపు మన సమాజంలో ఇంత ఒక అబ్బాయిగా నాకే క్షేమం అవుతుంది సార్. ఇలాంటి మృగాల మధ్యలో బతుకుతున్నావా అని, ఇలాంటి మృగాలకు ఏం చేయాలి, ఉరి శిక్ష చేయాలి సార్. వాళ్ళకు నార్మల్ కాదు, ఒక చెయ్యి ఒక కాలు నరికి లేకుంటే వాళ్ళకి జీవితాన్ని నరకమైన ఇవ్వాలి సార్. ఇప్పుడు ఒక 3.5 సంవత్సరాల పైన 50 సంవత్సరాల క్రూర మృగం ఎగబడితే ఎలా ఉంటది సార్? తన ఇలాంటి వాళ్ళని చూసుకుంటే నాకు ఎందుకు బతుకుతున్నామని నాకే అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళ మధ్యలో ఇప్పుడు ఒక బిడ్డ, మన భారతదేశంలో బిడ్డలు కనాలంటేనే భయపడుతున్నారు. ఇంకా ఇలాంటి అవుతుంటే ఇంకా ఆడపిల్లలు ఎలా బయటకు వస్తారు సార్? అవును. సో ఇప్పుడు అతను వ్యక్తి ఏడున్నాడు, పరారులో ఉన్నాడా, పోలీస్ అదుపులో ఉన్నాడా? పోలీస్ అదుపులో ఉన్నారు సార్. దగ్గర తీసుకెళ్లారు. అది పోలీస్ వాళ్ళు కూడా కనీసం నిన్న వెహికల్ కూడా ప్రొవైడ్ చేయలేదు హాస్పిటల్ రావడానికి. మేమే మా సొంత ఖర్చులతో మేమే తెచ్చుకున్నాం, ఆటో తీసుకొచ్చుకున్నాం డాక్టర్ దగ్గరికి. వాళ్ళ కానిస్టేబుల్ కూడా మేమే తీసుకొచ్చుకున్నాం, ఒక లేడీ కానిస్టేబుల్ పంపారు అంతే. వాళ్ళు పిఎస్ నుంచి ఒక వెహికల్ పంపి వాళ్ళు కనీసం సిడబ్ల్యూసీ కూడా ఇన్ఫార్మ్ చేయలేదు సార్. నేను మళ్ళీ మార్నింగ్ నేను వాళ్ళు చేశారో చేయడానికి అనుకుని మళ్ళీ నేను మార్నింగ్ సిడబ్ల్యూసీకి ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు కూడా వచ్చారు సిడబ్ల్యూసీ నుంచి. సిడబ్ల్యూసీకి ఇన్ఫార్మ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఆటో మేడం వస్తుంటారు. రైట్, థ్యాంక్ యూ సార్. సో ఇది వాళ్ళ యొక్క ఆవేదన, తల్లిదండ్రులది కానీ ఆ కుటుంబ సభ్యులది కానీ. ఒక మన దగ్గర వీడియోలు ఉన్నాయి కానీ చూపెడదామంటే అవి మనం చూపెట్టకూడదు. పాపం ఆ పాప కూడా చెప్తా ఉంది ఏం చేసిడు అన్నటువంటిది, ఆ పాప వివరంగా చెప్తుంది. కానీ ఇంత ఈ సమాజంలో మనం బతుకుతా ఉన్నాం, ఇటువంటి క్రూరముగాలు రెచ్చిపోవడానికి కారణం ఏంటిది అంటే, ఇటువంటి వాళ్ళకి సరైనటువంటి శిక్షలు లేకనా, లేకపోతే ఇంకా చట్టాలు మార్చాల్సిన అవసరం ఉంటుందా? అసలు ఏ లోకంలో ఉంటున్నాం మనం? ఒక అభశుభం తెలియనటువంటి అంత చిన్నపిల్ల నీకు ఎట్లా చేతులు వచ్చినారో దుర్మార్గుడు, నీకు చేసేటటువంటిదేమో ఈ పని. ప్రధాన ఉపాధ్యాయుడు ఆ పాప తాత అని చెప్పేసి నీ చేతి పట్టుకొని నువ్వు చాక్లెట్ కొనిస్తావు, బిస్కెట్ కొనిస్తావు అన్నటువంటి ఒక ఆశతో వస్తే, నువ్వు ఆ అమ్మాయి పైన, ఆ చిన్న పాప పైన కనీసం ఏ విధంగా నీకు చేతులు వేయాలని చెప్పి ఇచ్చింది? నీ పిల్లలు లేకపోతే నీ మనవరాల్లో అట్లా ఉంటే అట్లా చేస్తారా? వీడు ఒక్కడే కాదు, ఇటువంటి దరిద్రులు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. చాలా మంది అటువంటి ఆ ముసుకేసుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా దొంగలు. వీళ్ళు సరైనటువంటి శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక దీంట్లో మళ్ళీ పెద్ద మనుషులు వచ్చి దీంట్లో వాడిని కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాడు ఇచ్చేదానికి, వాడికి అక్కేదానికి ఆశపడి వీళ్ళని కంప్లైంట్ ఇవ్వద్దు, మీరు ఇది వద్దు అని చెప్పి మళ్ళీ వీళ్ళతో ఏమో బెదిరిస్తున్నాడట. వాడికి 2 పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఆ భార్యకి 2 పిల్లలు, ఈ భార్యకి 2 పిల్లలు, 4 పిల్లలు ఉన్నాడు. వీడికి పెళ్లిడికి వచ్చినటువంటి పిల్లలు ఉన్నటువంటి సిగ్గులైనటువంటి దరిద్రుడికి ఈ రకమైనటువంటి బుద్ధి పుట్టడం ఏంటిదో అర్థం కాదు. ఇక ఒకసారి చూసుకోవచ్చు. ఇగో వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు 4 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు చూస్తే వర్ధనపేట మండలం పరిధిలోని ఓ గ్రామానికి చెందినటువంటి 4 ఏళ్ల బాలిక తన ఇంటి వద్ద ఆడుకుంటుంది. అదే ప్రాంతానికి చెందినటువంటి భాస్కర్ ఎవరు లేని సమయంలో ఆ బాలికపై
లైంగికంగా దాడికి పాల్పడ్డాడు. విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా భాస్కర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ప్రస్తుతం నిందితుడు పరారులో ఉన్నాడట. మరి నిన్న పరారులో ఉన్నట్టున్నది. మరి వాడు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు రిమాండ్కి పంపిస్తారా? సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కానీ వాళ్ళు ఏదైతే టెస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించింది ఇప్పటికీ ఆసుపత్రిలో టెస్టులు జరిగితే అదంతా కూడా సీల్ వేసి మరి మేజిస్ట్రేట్ ముంగడికి పంపించేందుకు ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ పాప కూడా ఓపెన్ గానే చెప్తా ఉన్నది, జరిగింది నా పైన ఇట్లాంటి చేతులేసి ఇట్లాంటి అని చెప్పేసి. ఒకసారి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సో పిల్లల్ని కొంత మనం కూడా ఖచ్చితంగా కూడా మన జాగ్రత్తలు మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేవు. అంతేందుకు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు సైతం కూడా, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కుటుంబ సభ్యుల పైన కూడా దాడి జరుగుతూ ఉంది. చిన్న చిన్న పిల్లలు మన వాళ్ళే కదా, బాబాయో లేకపోయినట్లయితే ఇంకా తాతనో ఇంకేవో అని చెప్పేసి నమ్మి వదిలిపెట్టే కానీ ఏదో జరిగిపోతున్నటువంటి సంఘటనలు కోకలుగా చూస్తున్నాం. కానీ మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ బ్రదర్ మాట్లాడుతూ ఆడపిల్లల్ని కనడానికి ఇష్టపడట్లేదు చాలా మంది తల్లిదండ్రులు. ఇప్పటికే ఆడవాళ్ళ జనాభా తగ్గిపోయింది. ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత ఆడపిల్లలు అంటేనే భయం అవుతా ఉంది ఈ సమాజంలో అని చెప్పేసి పాపం అతను కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఆ కుటుంబానికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అలాగే ఇటువంటి దుర్మార్గుడికి ఒక సరైనటువంటి శిక్ష, బహిరంగంగా శిక్ష పడితేనే ఇంకో వాళ్ళకి భయం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చూస్తూనే ఉండండి మన తొలి.